స్వాతంత్ర దినోత్సవం వేళ చొరబాట్లను అడ్డుకునేందుకు సైన్యం సరిహద్దుల్లో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇజ్రాయెల్ తరహాలో మన దేశం కూడా రోబోటిక్ ఆర్మీని ఏర్పాటు చేయనుందా? ఆర్మీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా వాడనున్నారా? వాచ్ దిస్ రిపోర్ట్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 3 అంచెల్లో పనిచేసే రోబోటిక్ గ్రిడ్ ను రంగంలోకి దించింది భారత సైన్యం. కుప్వారా జిల్లాలోని తాంగ్దర్ గ్రామం దగ్గర దీన్ని ఏర్పాటు చేసింది. పాక్ వైపు నుంచి ఒక్కరు కూడా సరిహద్దు దాటకుండా చూడాలని దళాలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ గ్రిడ్ తొలి అంచెల్లో ప్రత్యేకమైన రాడార్, థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థలు, మానవరహిత విమానాలు ఉంటాయి. ఇవి భూమిపై కదలికలను గుర్తించేందుకు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. రెండో అంచెలో ప్రత్యేకమైన మందు పాత్రలతో కూడిన బ్యారియర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రత్యేకమైన ఆప్టికల్ వ్యవస్థను కూడా మోహరించినట్లు తెలిసింది. ఇక చివరి దశలో బలగాల గస్తీలు వంటివి ఉంటాయి. ఇజ్రాయెల్ తరహాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ కంచెలను నిర్మిస్తోంది. ఈ 3 దేశాల సరిహద్దుల పొడవునా నిర్మాణం పూర్తయింది. ఆ కంచెలకు సీసీటీవీ కెమెరాలు, టెలిస్కోపులు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ వంటి హైటెక్ సాధనాలను అమర్చారు. అయితే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు, దొంగ రవాణాదారులు కంచె కింద సొరంగాలు తవ్వి భారత భూభాగంలోకి చొరబడుతున్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను పంపుతున్నారు. ఏఐ ఆధారిత సాంకేతికతలో వస్తున్న మార్పులు భద్రత ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి. మన సైన్యం దీన్ని అందిపుచ్చుకొని సరిహద్దు రక్షణలో కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. రోబోటిక్ మ్యూల్స్, అన్ని రకాల భూభాగాలపై ప్రయాణించగలిగే రోబోటిక్ వాహనాలను వినియోగిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైన్యం ఆధునీకరణ పెరిగింది. మానవరహిత క్వాడ్ కాప్టర్లు, అధునాతన నిఘా పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, నైట్ విజన్ పరికరాలు ఉపయోగిస్తున్నాయి. ఎడారులు, జలమార్గాల్లో కూడా పనిచేసే సామర్థ్యం కలిగిన మ్యూల్ ను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏరో ఆర్క్ సంస్థ రూపొందించింది. అడ్వాన్స్డ్ సెన్సార్స్ కలిగిన ఇవి పేలుడు పదార్థాలను కూడా గుర్తించగలవు. వీటి ద్వారా ఏర్పరిచే మినీ రోబో ఆర్మీ సైనికులకు ముప్పును తగ్గిస్తున్నాయి. ఈ రోబోస్ కొన్ని పరిస్థితుల్లో చాలా ఉపయోగంగా ఉంటాయి. ఎస్పెషల్లీ బోర్డర్ ఏరియాస్లో శత్రువుల ఏరియాల్లో ఆపరేట్ చేయడానికి, ఒక్కోసారి కబురు తీసుకురావడానికి, లేకపోతే క్లిష్టమైన అరణ్య ప్రదేశాల్లో బండరాళ్ళు ఉండే చోట వెనకాల ఎవరున్నారని చూడడానికి ఇటువంటి విధాలుగా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ వెపన్ అండ్ ఎమ్యునిషన్ హ్యాండ్లింగ్, ఎక్స్ప్లోజివ్స్ హ్యాండ్లింగ్లో చాలా బాగా పనికొస్తాయి. సెకండ్ థింగ్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. అంటే ఏంటంటే శత్రువు ఎలా ఉన్నాడు, అక్కడ ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లొకాలిటీస్ ఏంటి, ఇది రోబోని పంపించి మనం ఇది ఎందుకంటే ఇది వాటర్లో క్రాస్ చేయడం ఈజీ అవుతుంది, వాన వచ్చిన వెళ్ళగలుగుతుంది, స్నో ఏరియాలో వెళ్ళగలుగుతుంది, తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వెళ్ళగలిగే స్మోక్ స్క్రీన్లో కూడా వెళ్ళగలిగి చూసి మనకి కబురు అందించే ప్రయత్నంలో చేయగలుగుతుంది. అవసరం వస్తే చిన్న వెపన్స్ అంటే ఒక గ్రెనేడ్ విసరడం అంటే అక్కడ వదిలిపెట్టడం కానీ, ఒక బాంబుని వదిలిపెట్టడం కానీ ఇటువంటి పరిస్థితులు కూడా చేయవచ్చు. డ్రోన్లకు సైన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. నిఘాతో పాటు దాడికి అవకాశం ఉండే మిషన్లలో వినియోగిస్తోంది. సైనికుల ప్రమేయం లేకుండానే నిఘాతో పాటు శత్రు లక్ష్యాలపై గ్రెనేడ్లు, అధునాతన పేలుడు పదార్థాలను జారవిడిచే డ్రోన్లు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో సైన్యం స్థానంలో రోబోటిక్ సైన్యం వస్తుందన్నమాట.